ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గరుడ పురాణాంతర్గతంగా ఈరోజు మీకు జీవుడికి పిండ ప్రదానం అనే అంశంపై వివరించబోతున్నాను. ప్రేత స్వరూపాన్ని ధరించిన జీవుడికి ఆ ప్రేత స్వరూపం పోవాలంటే మరణించిన 10 రోజుల్లో తిలోదకాలు, పిండ ప్రదానాలు క్రమంగా చేయాలి. ప్రేత శరీరం నుంచి జీవుడికి విముక్తి కలగటం కోసం ఇచ్చే ఈ పిండాలు 4 రకాలుగా విభజించబడ్డాయి. ఆ 4 భాగాల్లోని 2 భాగాలు జీవుడి పాంచభౌతిక శరీరానికి బలం కలిగించగా 3వ భాగం యమదూతలకి ఆహారం అవుతుంది. మిగిలిన 4వ భాగమే మృతజీవికి మిగులుతుంది. ఈ విధంగా ప్రేత 9 రోజుల్లో తనకి సమర్పించిన పిండాల్ని తిని ఒక శరీరాన్ని పొంది 10వ రోజు నాటికి బలాన్ని పుంజుకుంటాడు. గరుత్మంతా జీవుడి మృత శరీరం దహనం చేసిన తర్వాత ఆ జీవుడు తన పుత్రులు 9 రోజుల పాటు ఇచ్చిన పిండాల ద్వారా వృద్ధి చెంది ఒక మూర ప్రమాణంతో శరీరాన్ని పొందుతాడు. యమ మార్గంలో వెళ్ళేటప్పుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. జీవుడికి మొదటి రోజు పెట్టిన పిండం వల్ల తల ఏర్పడుతుంది. 2వ రోజు సమర్పించిన పిండం ద్వారా కంఠం, మూపురాలు ఏర్పడతాయి. 3వ రోజు ఇచ్చిన పిండంతో హృదయం ఏర్పడుతుంది. 4వ రోజు పిండంతో వీపు, 5వ రోజు పిండంతో ఉదరం, 6వ రోజు పిండంతో పిరుదులు, మర్మస్థానం, 7వ రోజు పిండంతో తొడలు, 8వ రోజు, 9వ రోజుల్లో సమర్పించిన పిండాలతో మోకాళ్ళు, 2 పాదాలు ఏర్పడతాయి. ఇలా సంపూర్ణ శరీరం పొందిన ప్రేతకి 10వ రోజు సమర్పించిన పిండ ప్రదానంతో ఆకలి దప్పికలు కలుగుతాయి. ఈ విధంగా శరీరాన్ని పొందిన ప్రేతరూపుడు 11-12 దినాల్లో చేసే షోడశ పిండీకరణ శ్రాద్ధాలు, వాటిలో భాగంగా లభించిన తిలోదకాలని ఆహారంగా స్వీకరిస్తాడు. ఇలా 10 రోజుల్లో శరీరాన్ని రూపొందించుకున్న ప్రేతని పెంపుడు జీవులు తీసుకెళ్లినట్టు 13వ రోజు యమభటులు యమలోకానికి తీసుకువెళ్తారు. ప్రేతరూపుడు ప్రతిరోజు విశేషమైన యమ మార్గంలో రోజు 200 లేక 700 ఆమడాల చొప్పున రాత్రి పగలు నడుస్తూ వెళ్తాడు.